లైక్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సురేషన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంది, అక్కడ రాజకీయ పరిణామాలు ఏంది, సమస్యలు ఏంది, పరిష్కారాలు ఏంది, ఆ తర్వాత మూవీ వార్తలు ఏంది, స్పోర్ట్స్ వార్తలు ఏంది అన్ని కూడా చూద్దాం ఒకసారి. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఇప్పటి తరానికి ఆదర్శ నాయకుడు గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతనిలో హంగు ఆర్భాటం లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నాడు. అధికారం పదవులు రాగానే ఆస్తులు సంపాదించుకునే లీడర్లు ఉన్న ఈ కాలంలో మచ్చలని మహానేత కండ్ల ముందరే కనిపిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇతనే కదా నిజమైన నికార్సైన నాయకుడు అంటే. ఇప్పుడు పదవులను పట్టుకొని వేలాడుతున్న నాయకులారా కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడండి. గుమ్మడి నర్సయ్య లాంటి నేతను ఆదర్శంగా తీసుకొని పరిపాలన అందివ్వండి. నాయకులు మంచోళ్ళైతే ప్రజలు గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు. కులం మతాన్ని అడ్డుపెట్టుకుని వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఉంటేనే రాజకీయాల్లోకి రండి. మీకు దమ్ముంటే అవినీతి లేని రాజకీయాలను నిర్మించండి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న మంచిగా రాసిండు. గుమ్మడి నర్సయ్య నిజంగా ఇల్లందు ప్రజలకు చేతులెత్తి మొక్కాల్సిందే. 5 సార్ల ఎమ్మెల్యేగా ఒక నికార్సైన ఎర్ర జెండా పార్టీకి సంబంధించిన గుమ్మడి నర్సయ్యను గెలిపించిన చూడు. ఒక్క రూపాయి ప్రజలు కూడా గొప్పలే, ప్రజలు కూడా చాలా గొప్పలే. ఎందుకంటే రూపాయి సంపాదన లేకుండా అది కదా నిజమైన రాజకీయం. మనం ఏమంటాం అంటే కలరింగ్ ఇస్తా ఉంటాం. మేము పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసమే మా ప్రాణ త్యాగం చేస్తాం, మా కుటుంబం అని వస్తూ ఉంటారు. కొన్ని జిల్లాలలో ఈ గ్రూప్ ఫ్యామిలీలు బడా నాయకులు. వాళ్ళ ఆస్తులు పెరిగినాయా, వాళ్ళ ఆస్తులు తగ్గినాయా? ప్రజల ఆస్తులు పెరిగినాయా, ప్రజల ఆస్తులు తగ్గినాయా? ఎవరి ఆస్తులు పెరుగుతున్నాయి, ఎవరి ఆస్తులు తగ్గుతున్నాయి, ఎవని కోసం రాజకీయం చేస్తున్నాడు ఒక్కసారి గమనించండి. ఒకసారి ఫోకస్ చూద్దాం. ప్రజా సేవకులా లేక భక్షకులా? ఓరి మీ కామం దగలయ్యా. మీ కోరికలు తీర్చుకునేందుకైనా ఓట్లు వేసింది. మీరేమి చట్టాలు చేస్తారా? ఏం చట్టాలు చేస్తారా అయ్యా? మీలాంటి వాళ్ళు శాసనాలు చేస్తారా? చుక్కలు చుట్టలు కాల్చుకుంటారా? మీది ప్రజాసేవేనా, పవలింపు సేవనా? చీ మీ బతుకులు తగలేయా. ఇది స్వప్నాల సుధాకర్ పటేల్ మొత్తం అంటే ఇద్దరికి మధ్య సంభాషణ జరుగుతున్నట్టుగా. ప్రజల కోరికలు తీర్చండి అంటే కామ కోరికలు వాళ్ళ కథలు పెట్టుకుంటారు. సకినాల సుధాకర్ పటేల్ చాలా మంది ఉన్నారు రాజకీయ నాయకులు, కామ కోరికలు తీర్చుకునే రాజకీయ నాయకులు. కచేరికాడి ముచ్చాట్లు కుమరయ్య కాక పేదల ఇండ్లకు అంచనాలు బడ్జెట్ పెరగదానే? పెరగదు, పొరపాటున పెరగాలి బిడ్డ. కాటమయ్య ఏడనే పోయిన ద్వారా డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు అనే అటేవాయే. అయితే మళ్ళా చిన్న ద్వారా 3 లక్షలు ఇస్తే కట్టుకొని రండి అయ్యిందా? ఓ బిడ్డ, రాజకీయ నాయకుల మాటలు నీటి మీద రాతలు మాదిరిగానే ఉంటాయి బిడ్డ, కాకపోతే ఇట్లుంటాయి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య. మరి అప్పుడు ఈ భూమి ఉంటే మీకు 3 లక్షలు ఇచ్చేస్తాం, 5 లక్షలు ఇచ్చేస్తాం, మీరు కట్టుకోండి అన్నారు. ఓరి ఆడోళ్ళు పగలా గుద్దీలు ఓట్లు. 3 లక్షలు రావు, ఈ 6 లక్షలు రావు. రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను, తాటాకు చప్పులకు ఎవరు భయపడరో, ఎన్ని కేసులు పెట్టినా పెట్టించుకో అని చెప్పేసి మరి మళ్ళా సకినాల సుధాకర్ పటేల్ రాయాల్సింది కదా. ఇది పేరు ఉండకూడదు, ఇది వార్తలాగా ఉంది కదా. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ మాట. మంచి భవిష్యత్తుకు పునాదులు వేసేలా బాల్యం ఉండాలి. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు నాంపల్లి నుంచి. ఇక పేటలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక రైడ్ చేసిందట. హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలపై తనిఖీలు చేసింది. గత 4 రోజులుగా జరుగుతున్నట్లు సమాచారం అని చెప్పి. పేట అంటే సూర్యాపేట. నకరేకల్ శివాలయం గర్భగుడిలో మంటలు, ఆలయ పూజారికి స్వల్ప గాయాలు. ఆలయం శుభ్రం చేస్తుండగా ఘటన నకరేకల్లో. తక్కువ ధరకు ఒడ్లు కొంటే చర్యలు తప్పవు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి హెచ్చరిక. ఇక వజ్రతేజ రైస్ మిల్లులో కొనుగోలు పద్ధతిని పరిశీలించిన ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వార్త. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలి. క్రీడా పోటీల ముగింపు ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. 1/70 చట్టానికి తూట్లు పడుస్తున్న గిరిజనేతరులు. మందమరి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఏసీలో మంటలు రావడంతో స్పెషల్ రూమ్ దగ్ధమైందట. విద్యా బోధనలో జన్నారానికి ప్రత్యేక స్థానం. జిల్లా విద్యాధికారి యాదయ్య చేస్తున్న వ్యాఖ్యలు. కులగణనతో సామాజిక రాజకీయ విప్లవం. ఇక జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించేందుకు దోహదపడుతుంది. అపోహలు వీడి సర్వేకు సహకరించండి. బౌద్ధ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్. ఇక ఇచ్చోడలో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. ఇచ్చోడలోని విద్యాలయ
పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహార పదార్థాల గురించి అవగాహన కోసం ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించిందంట. ఇక విద్యార్థిని చితకబాదిన లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు తల్లిదండ్రులు. మంచిగానే ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే నా మాట అబద్ధం అయితే రాజీనామాకు సిద్ధం. బీఆర్ఎస్ నాయకులు సిద్ధమా? 7,000 కోట్ల రూపాయల రింగ్ రోడ్డు అమ్మి రైతు భరోసా ఇచ్చారు. 10 ఏళ్లలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. సవాల్ విసిరిన మంత్రి జూపల్లి. ఇక రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేయలేదు డిఐజీ రమేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక సర్వే పేరుతో వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దు, ప్రజలు సైబర్ నేరగాల ఉచ్చులో పడకండి. ఎస్హెచ్ఓ సత్యనారాయణ వీళ్ళు అంటే సైబర్ నేరగాల ఉచ్చులో పడకండి అని చెప్పడం తప్ప ఏం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటారు. రైతుల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సన్నాలకు. ఇది ఏంది ఇక్కడ రెండు వార్తలు ఎందుకు ఇస్తారబ్బా నాకు అర్థం కాదు. ఇక్కడ జూపల్లి వార్త వచ్చింది, కలిపి కొడితే ఇంకో వార్త కవర్ అవుతుంది కదా. పసుపు రైతులకు అవగాహన సదస్సు సిరికొండ నుంచి. లగచర్ల నిందితులను కఠినంగా శిక్షించాలి. టీజీఈజాక్ నిజామాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది. మద్దతు తెలిపిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు. మీ దగ్గర దాకా ఎక్కడ వస్తుందో అని వాళ్ళు ముందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే కాసులు మహిమన పలుకుబడి పొవర. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవకతవకలకు కారణాలేంటి? నోటిఫికేషన్ లేకుండా ఖాళీల భర్తీపై అనేక అనుమానాలు. కరోనా కష్టకాలంలో సేవలందించిన వారికి అన్యాయం. జిల్లా కలెక్టర్ తర్వాత డిఎంహెచ్ఓలకు బాధిత ల్యాబ్ టెక్నీషియన్ల ఫిర్యాదు. వెయిటేజ్ మార్కులు కలిగిన వారిని వివరాలను లిస్ట్ అవుట్ చేయాలి, అర్హులను గుర్తించాలని ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అంగన్వాడీలో సిడిపిఓ ఉమారాణి విచారణ జరుగుతూ ఉంది. ఆడబిడ్డలను ఆశపెట్టి మోసం చేసిండ్రు. 6 గ్యారంటీల్లో ఒక్కటి మినహా ఏది అమలు చేయలే. చదువుకున్న వ్యక్తి మేనిఫెస్టో చైర్మన్ నమ్మి ఓట్లేసిండ్రు. తెలంగాణ తరహాలోనే మహారాష్ట్రలో మోసగించాలని చూస్తుండ్రు. ప్రజావంచన కార్యక్రమాల్లో మంతని మాజీ ఎమ్మెల్యే చైర్మన్ శ్రీధర్ బాబు కాబట్టి మంతని శ్రీధర్ బాబు కాబట్టి మనోడు మాజీ ఎమ్మెల్యే. ఇక ఇదే ఇట్లా ఉంటే అధికారుల చేతగానితనమా మామూళ్ళ మహత్యమా? అక్రమ నిర్మాణాల ప్రారంభంలో ఫిర్యాదు చేసే పూర్తయిన చర్యలు తీసుకొని ఎంపీఓ డిపిఓలను సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్ చేస్తారు? జిల్లా కలెక్టర్కు మల్లన్న టీం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి బొమ్మనపల్లి గ్రామ పరిధిలో ఎలాంటి పంచాయతీ అనుమతులు లేకుండా షెడ్లను నిర్మించిన విషయంపై ఎంపీఓకు డిపిఓకు ఫిర్యాదు చేసి నెలలు గడిచినా కూడా చర్యలు తీసుకోవట్లేదంట. స్టార్టింగ్ నుంచి ఫిర్యాదు చేస్తే అయిపోయినా కూడా చర్యలు తీసుకోలేదు. మరి నెల మామూలు ఎంత తీసుకుంటున్నారు? ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకుంటే మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషలపై మంచి పట్టు సాధించాలి. క్రీడల్లో గెలుపోవటములు సహజం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. నడి రోడ్డుపై తల్లి కొడుకుల దారుణ హత్య. తన కొడుకు చావుకు కారణమని తల్లి కొడుకులను కత్తితో పొడిచి చంపి దారుణ హత్య. బొంతపల్లి వీరభద్రనగర్ లో ఘటన. వాళ్ళు యూపీ వాళ్ళే, చంపినోడు యూపీ వాడే, చచ్చినోడు యూపీ వాళ్ళే. పిల్లలకు బాల్యం చాలా విలువైనది. సహారా ప్రైమరీ రిహాబిలిటేషన్ సెంటర్ లో బాలల దినోత్సవ వేడుకలు. కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య. ఆందోళ్ కస్తూర్బా గాంధీ స్కూల్ ను సందర్శించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 3 నెలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి. గురుకుల పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి ఇబ్బందులు పడొద్దు. అవసరమైతే ప్రణాళికలు సిద్ధం చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్. సంగారెడ్డి. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అధ్వానంగా కొందుర్గు గంగన్నగూడ రోడ్డు అంట. అదుపు తప్పితే ప్రయాణికుల ప్రాణాలు అంతే సంగతి. ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయాల్సిందే. శాశ్వత పరిష్కారం జరిగేనా? వర్షాలు కురిస్తే పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయి. పట్టించుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు కొందరు పరిస్థితి. షాద్నగర్ నియోజకవర్గం వీర్లపల్లి శంకరన్న జరజూడు. శంకర్పల్లి మండలంలో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించి. చిన్నతనంలో పెళ్లిళ్ళు చేసుకోకండి. తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేస్తే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి డిబి శీతల్. జిల్లా న్యాయ సేవా ఆధ్వర్యంలో వికారాబాద్ బాలికల పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు 9th 10th పిల్లలకు కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తే వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. పిల్లలకి అవగాహన కల్పించాలి. ఇక నాదర్గుల్ రోడ్డు సమస్యను పరిష్కరించండి. రోడ్డు గుంతలమయంగా మారింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయండి. కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు ఏనుగు రామరెడ్డి. మామిడి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం. సీజన్లో మార్కెట్కి వచ్చే ప్రతి రైతుకి కనీస వసతులు కల్పిస్తాం. మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి. రైతుల సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పిండు. సార్ గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.
పాఠశాలలకు తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలి. బాలల దినోత్సవంలో కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి. ఇక సమగ్ర కుటుంబ సర్వేకు వివరాలు తెలిపిన రఘునందన్ రావు మునికొండ. మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూమి గుంజుకొని మోసం చేశాడని బాధితుడు వృద్ధ రైతు కళ్యాణ్ నరసింహారెడ్డి అంటున్నాడు. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ యువ నాయకుడు పెద్దబావి నాగనందీశ్వరరెడ్డి పెద్ద మనసు ఢిల్లీలోని పొల్యూషన్ కంట్రోల్ కోసం 2 KBI బైకులు కొనుగోలు చేసి సెక్యూరిటీ సిబ్బందికి అందజేసిన నాగనందీశ్వర్ రెడ్డి ఇక్కడ బడంగ్పేటలో ఉంటాడు మిత్రుడు. మంచి సబ్జెక్ట్ ఉన్న ఈవినింగ్ న్యూస్ లైవ్కి వచ్చి ఉండేది. ఈవినింగ్ న్యూస్ లైవ్కి వస్తే మనోడు ఒక దాంట్లో పెట్టుకుంటే 2 లక్షలు 3 లక్షల వ్యూస్ వచ్చినాయి. అంత మంచి సబ్జెక్ట్ ఉన్న ఇక నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి అమీర్పేటకి సంబంధించి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ పై కేసు నమోదైంది నిన్న. ఇది ఇట్లా ఉమ్మడి పాలమూరు జిల్లా వారు చూసుకుంటే బాలల హక్కులను పరిరక్షించాలి. ఇక విద్యార్థులు బాల్యాన్ని ఆనందంగా గడపాలి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రమేష్ బాబు. ఫర్టిలైజర్ షాప్లపై వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ. రైతులు కొనుగోలు చేసిన బిల్పై రైతు డీలర్ సంతకం తప్పనిసరి ఉండాలంట. కలెక్టర్పై దాడిని ముక్తకంఠంతో ఖండించిన ప్రభుత్వ ఉద్యోగులు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. పరదేశీ నాయుడు ధైర్యం ప్రతి పోలీసుకు స్ఫూర్తిదాయకం. ఘనంగా దివంగత ఎస్పీ పరదేశీ నాయుడు వర్ధంతి నివాళులర్పించిన ఎస్పీ జానకి, ఎస్పీ గైక్వాడ్ వైభవ్, రఘునాథ్ మహబూబ్ నగర్. కలుషితమవుతున్న కృష్ణమ్మ అని చెప్పేసి మొత్తం ఫస్ట్ దీన్ని అరికట్టండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. గ్రూప్ 3 పరీక్ష అభ్యర్థుల కోసం బస్సుల సంఖ్య పెంపు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. సర్వారం PSCS పాలక వర్గం రద్దు ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా సహకార సంఘం అధికారి. ఇక ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎస్పీ దళారుల మాటలు విని మోసపోవద్దు, సమస్యలు ఎవరైతే ఎదురైతే సమాచారం ఇవ్వండి అని చెప్పేసి అని చెప్తున్నారు. ముల్లా విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం బాధాకరం. తొలి తెలుగు కవయిత్రికి జరిగిన అవమానాన్ని ఖండిస్తున్నాం. దేవరకొండ డివిజనల్ శాలివాహన సంఘం అధ్యక్షుడు తోటపల్లి కిరణ్. కుమ్మరి బిడ్డను అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఓడిపోయామని కుంగిపోవద్దు, ఓటమి గెలుపులకు బీజం వేస్తుంది. అయితే పద్మావతి రెడ్డి తర్వాత మందుల సామేలు అంటున్నారు. జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకల్లో వాళ్ళు పాల్గొన్నారు. మంచిగానే పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడి అమరులైన వారు వీరులు, వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావు. మూటకొండూరు నుంచి. ఉమ్మడి వరంగల్ జిల్లా వారు చూసుకుంటే ఫాతిమా బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేస్తాం. పరిశీలించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని. తర్వాత ట్రై సిటీ వాసులకు త్వరలో కాజీపేట బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందంట. ఆగిన అభివృద్ధిని కొనసాగించే బాధ్యత మాదే. గత ప్రభుత్వం చేసిన పాపం మేము ప్రక్షాళన చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు. ట్రై సిటీ మీన్స్ హన్మకొండ, వరంగల్, కాజీపేట. ఇక ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి జీవితాన్ని పొందాలి. గ్రంథాలయం చదువులకు నిలయం. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. కాసుల కకుర్తో మరిచిన కాలువల పర్యవేక్షణ. బాధ్యతలు మరిచిన మున్సిపల్ అధికారులు. జూనియర్ కాలేజీ దారిలో సైడ్ కాలువలపై డబ్బాల మీద చర్యలేవని చెప్పేసి అంటారు. ఇక దొంగలు బాబాయ్ దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు, పోలీసు అధికారులు స్థానికంగా లేకపోవడంతో అనార్థాలు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత. రేషన్ బియ్యం కోసం తప్పని తిప్పలు. రేషన్ బియ్యం కోసం 4 కిలోమీటర్లు నడవాల్సిందేనట. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. నెత్తిన మూట, చేతిలో కర్రతో ఒక్కరోజే వెచ్చించాల్సిందే. అయితే సమస్య పరిష్కరించాలంటూ వేడుకుంటున్న తీసుకురావాలనుకుంటే ముసలి రోజంతా దాటే పోతున్నారు దంతాలపల్లిలో. ఖమ్మం జిల్లా వారు చూసుకుంటే ప్రభుత్వ భూమిని అమ్ముకున్న పెద్దలు, కబ్జాల్లో తలపండిన రాజకీయ గనులు ఉన్నారంట. ఆధారాలు బయటపెట్టిన క్యూన్యూస్ గ్రూపు, మేల్కొన్న రెవెన్యూ అధికారులు అని చెప్పేసి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయంట. గ్రంథాలయాలు, ఆధునిక దేవాలయాలు. ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శనలు. అభినందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇక చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్. విజేతలకు బహుమతులు అందజేత. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపిన జోనల్ మీట్. మా వాహన తనిఖీలో పట్టుబడ్డ మావోయిస్టు సభ్యురాలు. అయ్యో. ఘనంగా సహకార వారోత్సవాలు. సహకార జెండాను ఆవిష్కరించిన సొసైటీ అధ్యక్షులు తుపాకుల ఎలగొండ స్వామి. ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. అదరగొట్టిన టీమిండియా. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో విక్టరీ. 13-0 తేడాతో థాయిలాండ్ ఓటమి. ఇక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 1 టెస్టుతో మొదలై 5 మ్యాచ్ల సిరీస్గా సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్
పేర్లతో సిరీస్ పెట్టిందట. 1996లో మొదలైన ట్రోఫీ, టెస్టుల్లో కొత్త రకం వరల్డ్ కప్ అంట. రంచీలో షమీ దూకుడు 54 పరుగులకు 4 వికెట్లు తీసిన స్టార్ పేసర్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోకి తీసుకునే ఛాన్స్ ఉందంట షమీని. ఇక చెర్రీ కోసం షారుఖ్ ఖాన్ భారీ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న వార్తనంట. సమంత సిటాడెల్ రికార్డ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా 200 దేశాల్లో స్ట్రీమింగ్, 150 దేశాల్లో టాప్ 10లో నిలిచిన వెబ్ సిరీస్ మంచిగానే ఉన్నది. ఇక రాబిన్ హుడ్ టీజర్ రిలీజ్ చేసిండ్రు. దొంగగా కనిపించనున్న నితిన్ అంట. విజయ్ VD12 టీజర్ కు బాలయ్య వాయిస్ ఓవర్ త్వరలోనే రిలీజ్ చేయనున్న మేకర్స్ అంట. మంచి గట్టిగానే ఉంది. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి. క్యూడీస్ అండ్ మీ మేనన్ శ్యామ్, వి సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,